సార్ తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఇది చాలా అంటే దాని ప్రతిభ మెయిన్ దాని రోల్ చాలా వ్యాప్తంగా మనకు తెలంగాణలో కనిపించింది. ఇంటలెక్చువల్ ఫోరం గురించి మీరు చెప్పమంటే ఏం చెప్తారు? ఇంటలెక్చువల్ ఫోరంలో నేను కూడా పనిచేశాను. ఓకే. తెలంగాణ విద్యావంతుల వేదిక. తెలంగాణ విద్యావంతుల వేదిక ఏదైతే ఏర్పాటు చేయబడ్డదో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏమనుకుంటాడంటే ఒక అంశాన్ని ప్రజల్లోకి చాలా సులభంగా ప్రభావవంతంగా ప్రయోజనాత్మకంగా ఎవరైతే తీసుకువెళ్ళగలుగుతారో అటువంటి ఇంటలెక్చువల్స్లో ఈ తెలంగాణ భావజాల వ్యాప్తి అనేది కలగాలి ఓకే అని ఆయన మొదట ఆ జోనర్ని ఎన్నుకున్నాడు. ఓకే. ఎన్నుకొని ప్రొఫెసర్స్ కావచ్చు, టీచర్లు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, ఎవరైతే వాళ్ళ రంగాల్లో నిష్ణాతులై కొంచెం నాయకత్వ రంగంలో ఉన్నారో వాళ్ళందరికీ తన దగ్గర తెలంగాణ ఎందుకు కావాలి అనే సమాచారము, దానికి ఉన్నటువంటి సాక్ష్యాధారాలతో సహా అవన్నీ కూడా ప్రతి సమావేశాల్లో అయినా చెప్తూ పోయి ప్రభావం ఆ రేంజ్లో చూపించిందా సార్? 100%. మీకు ఎక్కడమండి ఏ స్కూల్కి పోండి, ఏ కాలేజ్కి పోండి, అక్కడ పనిచేసే లెక్చరర్లు, ఉపాధ్యాయులు, మెడికల్ కాలేజ్కి పోతే అక్కడ ప్రొఫెసర్లు, యూనివర్సిటీస్కి పోయిన ప్రొఫెసర్స్ వాళ్ళంతా తెలంగాణ గురించి చెప్తేనే కదా ఇంత దండుగా ఒక రామదండుగా వీళ్ళంతా కదిలినరు కదా, పిల్లలంతా కూడా కదిలినరు కదా, మామూలు విషయం కాదు కదా. ఆయన అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం పోయిండు. ఎవరు? జయశంకర్ గారు. భావజాల వ్యాప్తి మొదట జరగాల. భావజాల వ్యాప్తి జరిగింది అంటే ఖచ్చితంగా ఆ సమాజం చైతన్యవంతమవుతుంది. సమాజం చైతన్యవంతమైందంటే అప్పుడు ఆశయం అనేది, లక్ష్యం అనేది నెరవేరుతుంది. అది సాధించాడు, డెఫినెట్గా సాధించాడు.